ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరవండి. కీర్తన గ్రంథం 72వ కీర్తన 18వ చరణం. దేవుడైన యెహోవా, అందరు కలిసి చదువుదాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడైన యెహోవా ఎవరి దేవుడు? ఇశ్రాయేలు యొక్క దేవుడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఈ లోకంలో ఏదైనా ఒక ఆశ్చర్యకార్యం, ఒక సర్ప్రైజ్, ఆశ్చర్యం అంటే ఏంటంటే సడన్గా మనం అనుకోంది లేకపోతే ఊహించంది సడన్గా మన ముందు కనపడింది అనుకోండి. ఉదయం మీరు లేచారు, తలుపు తీయగానే ఇంటి ముందు 1 కేజీ చికెన్ పెట్టిందని ఎలా ఉంటుంది అంటారు? కొంతమంది అనుమాన పడతారు, ఎవడో పెట్టాడు అని. పడేసినా పడేస్తారేమో ఈ రోజుల్లో. ఎవరు సరే అట్లా కదా, ఒక బియ్యం కట్ట పెట్టుంది అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? అసలు ఆశ్చర్యపోతారు. బ్రో ఎవరోనండి బియ్యం వేసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కరోనా వచ్చిన సమయంలో మన మధ్యలో దుర్గమ్మ అమ్మని ఉండేది. ఒకరోజు ఆమె వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకుని కానుకిచ్చి వెళ్ళింది. సరే చూస్తే 30,000 ఉన్నాయి. ఊరి నాయన ఏంటో 30,000 ఇచ్చిందని చెప్పి తీసుకెళ్ళి ఏం చేశాను నేను, రేపు పొద్దున ఎవరైనా వస్తారేమో లేనిపోయింది అడిగితే మనం ఏం చేయాలని చెప్పి పక్కన పెట్టి అసలు పట్టుకోలే, అలాగే దాసించా. మళ్ళీ ఒక 2 వారాలు 3 వారాలు అయినా మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ప్రార్థన చేయించుకుని మళ్ళీ కానుకిచ్చింది. ఏం చూస్తే 20,000 ఇచ్చింది. పాస్టర్ గారు మీరు ఏం తింటున్నారో ఏం చేస్తున్నారు, ఈ కరోనాలో మందిరాలు లేవు, ఏమీ లేవు, మరి మీకు ఎలాగుందో పరిస్థితి అని చెప్పి ఏం చేసింది, 20,000 మొత్తం 50,000 ఇచ్చింది. సరే అని చెప్పి నేనేం చేశాను, అమ్మో 50,000 ఇంట్లోంచి తెచ్చేస్తుందో ఎక్కడ డబ్బులు తెచ్చేస్తుందేమో, నాకెందుకు బాబు, రేపొద్దున చుట్టాలు ఎవరిని వచ్చి మా మామ డబ్బులు ఇచ్చామంటే ఇచ్చేస్తామని ఆ పక్కన అలాగే సంవత్సరం ముట్టుకోలే వాటిని అలాగే ఉంచాను నేను. దేనికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తానంటే ప్రభు ఏదైనా చేయగలడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కరోనాలో మరి చూడండి, ఆమె వృద్ధాప్యంలో ఉండి దైవ సేవకులు ఏం తింటున్నారో, ఏం జరుగుతుందో, పోషణ ఎలాగుందో, అసలు ఎలా గడుస్తుందని ఆమెకు ఆలోచన కలిగి ఏం చేసింది తెలుసా, తీసుకుని ఆ విధంగా దేవుని సందులో విత్తినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అలాంటి కార్యాలు మనకేమనిపిస్తే ఆశ్చర్యం. మొన్న వైఎస్ఆర్ కాలనీలో గుర్వమ్మ అమ్మ తెలుసు మీ అందరికీ. అమ్మ వచ్చింది, పొద్దున్నే ప్రార్థన అయిపోయింది, ప్రార్థన చేయించుకుని ఈ కానుక పెట్టింది, ఇంత కట్టు పెట్టేసింది. అయ్యా ఇదిగో మందిరానికి కట్టించయ్యా, ఇదిగో నేను దాచుకున్నాను ఇవన్నీ, ఇది నేను మందిరానికి ఇచ్చేస్తున్నాను, మందిరంకి నువ్వు కట్టించయ్యా అని చెప్పి సరే ఇచ్చింది. సరే నేను అనుకుని ఏం చిల్లర ఇచ్చిందని సరే మామూలు ప్రార్థన వచ్చి చూస్తే 34,000 రూపాయలు మందిరానికి విక్కింది, ఉన్న మందిరానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ముస్లామా వచ్చిన పెన్షన్లో దాచుకుని అలా రూపాయి కూడా అక్కడ మందిరం కూడా గేట్లని ఆమె ఒకరోజు 25,000 తెచ్చి పాస్టర్ గారు ఎన్ని గేట్లు కట్టించండి మొత్తం అని చెప్పి ఆ ఎదర మొత్తం కట్టించింది గుర్వమ్మ అమ్మే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు ఏ విధంగా ఏదైనా చేయగలడు. ఇక్కడ అంటున్నాడు ఆయన మాత్రమే. ఆమె అలా ఇచ్చిందంటే ఎవరు ఇప్పించినారంటారు? దేవుడు చేయటమే, మనుషుల వల్ల ఎవరి వల్ల కాదు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈరోజు గొప్ప శుభవార్త ఏంటంటే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలడు అన్న వింటున్నారు కదా, ఆ దేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దేవుని ఆరాధించడానికి నువ్వు వచ్చావు, ఆ దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నీ పట్ల సర్ప్రైజ్ చేస్తూ ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. నమ్మిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. చాలా మంది వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళ చేతుల వైపు వీళ్ళ చేతుల వైపు, ఎవ్వరు ఈ లోకంలో ఆశ్చర్య కార్యాలు చేయరు. ప్రభు ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ప్రభు మన ప్రభు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా. అందుకే ఈ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు. ఇశ్రాయేల్ అంటే ఆయన వంశంలో యూదులు ఇశ్రాయేలు. అలాగే మనం కూడా
మరి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా స్వీకరించిన తర్వాత ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారందరిని ఏం చేశాడు? దేవుని పిల్లలుగా ఆయన మనకి అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం పిల్లలు, యేసు ప్రభు ద్వారా మనం కూడా ఇశ్రాయేలుగా మార్చబడ్డాం. ఆయన మన దేవుడు, ఆయన మాత్రమే మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ప్రభువుని పట్టుకోండి, మీ జీవిత పరిస్థితులు మార్చుకోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు చేయలేడా? ప్రభు చేస్తాడా? చేయలేడా? ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలిగిన వాడు. ఇంకో మాట కూడా మీకు చూపిస్తా. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు. చూసారా? వేల్పులు అంటే ఈ లోక దేవుళ్ళు. ఈ లోకంలో ఎంతోమంది, వాళ్ళల్లో నీ వంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు కూడా గుండె మీద చేసుకుని మాట చెప్పండి. నేను సేవించే యేసయ్య, నేను ఆరాధించే నా యేసయ్య లాంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే నా యేసయ్య ఒక్కడే, నా యేసయ్య ఒక్కడే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేయగలరు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు. ఎటువంటి అనారోగ్యాన్ని తొలగించగలడు, ఎటువంటి దరిద్రతైన ఆయన తీసివేయగలడు. ఎటువంటి, ఒకవేళ లోకం అనొచ్చు వీడు పనికి రాడురా, వీడు పైకి రాడురా, వీడి జీవితం అయిపోయిందిరా, వీడి కుటుంబం అయిపోయిందిరా అనొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న నా యేసయ్య, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ ఓడిపోయావో, అక్కడ నీ తల పైకి ఎత్తగలడు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే చేయగలడు, ఎవ్వరు చేయలేరు. హల్లెలూయా. ప్రభువే చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతలో నీవు మహనీయుడివి. అబ్బా, పరిశుద్ధతలో నువ్వెవరంట? మహనీయుడివి. స్తుతి కీర్తనల బట్టి నువ్వు పూజ్యుడవు. అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు? దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పెద్ద అద్భుతం మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రాలు. నమ్మండి, నమ్మండి, పెద్ద అద్భుతం. మీరు చాలా హ్యాపీగా ఈ సంవత్సరంలో చాలా చిక్కులు పోతాయి సిస్టర్ గారు. మీరు ఖచ్చితంగా నమ్మండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు చేయడానికి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే ఒక కను రెప్ప చాలు ఆయన చేయడానికి అద్భుతం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేయలేడా? ఆయన ఏమన్నది? నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా, నాకు అసాధ్యమైనది ఏదైనా. రోజు ఈ స్వరం మీ చెవుకి వినపడాలి. ప్రభుకి అసాధ్యమైంది ఏది కూడా చెప్పండి అందరూ కూడా. నా ప్రభుకి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి ఆయన మాత్రమే నా పట్ల ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం చేయగలడు. ప్రభు ఒక్కడే చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన యొక్క సహాయం పరిధి ఉంది, పరిమితి ఉంది, లిమిటెడ్ ఉంది. కానీ ప్రభు సహాయానికి పరిమితి లేదు, పరిధి లేదు, లిమిట్ లేదు. అందుకే ఆయన పేరు లిమిట్లెస్ గాడ్, పరిధులు లేని దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హద్దులు ఉన్నాయి ఆయనకి ఏమన్నా? ఏం లేవు. సముద్రానికి హద్దు ఉంది, కానీ యేసయ్యకి హద్దు ఉందా? ఇక్కడ ప్రార్థన చేసి అమెరికాలో కార్యం జరుగుద్ది. దేవునికి స్తోత్రాలు చాలు. అక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడ జరుగుద్ది? ఇంట్లోనే ప్రార్థన చేస్తే ఐసీలో లేసి కూర్చుంటాడు. దేవునికి స్తోత్రాలు చాలేదు. హద్దు లేదు, పరిధి లేదు, లిమిట్ లేదు, బౌండరీస్, బోర్డర్స్ ఏమి లేవు. నా యేసయ్య ఏదైనా చేయగలడని చెప్పండి. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఏమైంది? ఆ మాట దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా మాటలు మీ పిచ్చిగా ఉండి పాస్టర్ గారికి బాగా ఎక్కింది. యేసయ్య ఎక్కాడు బాగా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా యేసయ్యని ప్రకటిస్తాను అంతే. ఎలా ఉంటే అలాగే చెప్తా. నేను మోసం చేస్తాడు కానీ అవి లేవు. జరుగుద్ది అంతే. ఎప్పుడు కాదు, ఇప్పుడే జరుగుద్ది. దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తాడు, ఇప్పుడే లేవనెత్తుతాడు, ఇప్పుడే నిలబెడతాడు, ఇప్పుడే నడుస్తావు, ఇప్పుడే ఆరోగ్యం. నా యేసయ్య ఇప్పుడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. హల్లెలూయా. వేల్పులలో ఆయన వంటి వాడు ఎవడూ లేడు. పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతి కీర్తనలో పూజ్యుడు, అద్భుతములు చేయబడు నీ వంటి వాడు ఎవరు కూడా.
ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి, యేసయ్యా నిజంగా నువ్వు నాకు దొరికినందుకు వందనాలని చెప్పు. యేసయ్యా మాకు దొరికినందుకు వందనాలయ్యా. ఇంత పరిశుద్ధతలో మహనీయుడు అంట, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు అంట, అద్భుతాలు చేసే దేవుడు మాకు దొరికావయ్యా, దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన చేశాడో లేదో ఒక చిన్న బైబిల్లో ఉన్న జరిగిన సంఘటన మీకు చూపించి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటా వెళదాం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియకు తిష్పీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైనకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నువ్వు తాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమును ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేసింది. ఎవరికి ఆజ్ఞాపించారంట? పక్కన వాళ్ళు చెప్పండి, మీరు దాగపని కాకులు తెస్తాయని చెప్పండి. ఇక్కడ ఏలియాకి ఎవరు తెచ్చారు అంటే, మీ దేవుడు మనుషులు సహాయం చెప్పిన ఎవరితో చేయిస్తాడు? జంతువులు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నిన్ను బట్టి జంతువులన్నిటిని కూడా ఆయన మాట్లాడి చేయించగలడు. దేవునికి స్తోత్రాలు. పక్షితో మాట్లాడాడు, కాకి అసలు మంచిది కాదు, అది ఎత్తుకెళ్ళిపో, దొంగదది. అయినా కానీ ఆ దొంగదాంతో ఏం చేశాడు? దైవ సేవకుడికి భోజనం పంపించాడు. దేవునికి స్తోత్రాలు. ఆల్రెడీ వర్షం రాదని ప్రభువు చెప్పాడు. 3.5 సంవత్సరాలు వెంటనే తన సేవకుడు పోషించడానికి ఏం చేశాడో తెలుసా? మొత్తం అరేంజ్మెంట్ చేశాడు. కాకులకు చెప్పండి, వెళ్ళి అక్కడికి వెళ్ళిపో, నీకేం పంపిస్తాను? ఫుడ్ పంపిస్తానని చెప్పాడు. యేసయ్య దగ్గర నుంచి క్యారేజ్ వస్తుంది. దేనికి స్తోత్రాలు. ఆ వాగు నీరు 4వ వచనం, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలముగా ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవి చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాడు. అక్కడ కాకోలములు ఉదయమున రొట్టె మాంసం, అస్తమయమున రొట్టె మాంసం అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి కనబడి అతనికి ప్రత్యక్షమై ఇలాగుసాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతి అనే ఊరికి పోయి అచ్చట ఉండమని చెప్పాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు అద్భుతకార్యం చేయగలడు, ఆశ్చర్యకార్యం చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ అవి జరగాలి అంటే మనలో ఒక మార్పు రావాలి. అది వస్తేనే ఆ కార్యం మనం చూడగలుగుతాం. ఏలియాని ప్రభు పిలిచాడు. పిలిచి, ఏలియా నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చేశాడు? వెళ్ళాడా ఆగిపోయాడా? చెప్పండి, వెళ్ళాడా ఆగిపోయాడా? వెళితేనే ఏం జరిగింది? అక్కడ అద్భుతం చూశాడా లేదా? యేసు ప్రభు కానాను విందులో ఉన్నారు. పనివాళ్ళని పిలిచి బయట ఉన్న రాతిబాణలో నీళ్లు నింపండి అంటే నింపారా లేదా? నింపితేనే కదా కార్యం జరిగింది, నింపకపోతే కార్యం జరిగేదా? అంటే దేవుని యొక్క హస్తాన్ని నువ్వు చూడాలి, దేవుని కార్యం నువ్వు చూడాలి, దేవుని యొక్క అద్భుతం ఆశ్చర్యకార్యం. ఈ వేల్పుల్లో ఆయన వంటివాడు లేడు. అటువంటి దేవుని కార్యం మనం చూడాలి అంటే మనలో ఏ ఉండాలో తెలుసా? ప్రభు మాటకు విధేయత కలిగిన బిడలగా మనం మారాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనలో ఏ ఉండాలి? విధేయత ఉండాలి. విధేయత. ఏలియా ప్రభు మాట వినకపోతే, దేవుడు మాట వినకపోతే కాకులు మాంసం ఆహారం తెచ్చాయా? కాకులకి ఏం చెప్పాడు దేవుడు? ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? కేరీతు వాగు దగ్గరకే తీసుకెళ్ళమని. నేను కేరీతు వాగుకి వెళ్ళాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే కాకులు తెమ్మంటే తేవు. దేవుడికి ఆల్రెడీ కాకులకు చెప్పాడేమని తెలుసు? మీ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రాజు ఇంట్లోకి వెళ్ళి రాజు టేబుల్ మీద ఉన్న మాంసం రొట్టెలు పట్టుకోండి. మీ డెస్టినేషన్ ఎక్కడ తెలుసా? డిజైన్ చేసింది మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నానో, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళండి అని. కాబట్టి కేరీతు వాగు దగ్గర వెళ్ళమని ఏలియా వెళ్ళాడా వెళ్ళలేదా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే ప్రభు చెప్పిన పని నువ్వు చెయ్యాలా వద్దా? చేయాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభు ఏది చెప్పితే నువ్వు చెయ్యాలి. ప్రభు ఏది చెప్పితే నువ్వు అది చేయాలి. దశంభాగం ఇవ్వమంటే ఇవ్వాలి. అసలు దానికి గిమ్మిక్కులు లేవికా. ఫస్ట్ మెట్టు నువ్వు ఎక్కాలా, తర్వాత 20 మెట్టు, 30 మెట్టు, 40 మెట్టు, 50 మెట్టు, 60 మెట్టు, 70 మెట్టు, అప్పుడు తర్వాత నువ్వు ఎక్కొచ్చు. ఫస్ట్ మెట్టు ఎక్కపోతే నువ్వు పైకి ఎట్లా వెళ్తావు? చాలామంది దావీదు అంటాడయ్యా, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను నీకు ఇవ్వడానికి ఏ పార్టీ వాడను,
ఏది ఇచ్చినా నీ వల్లే నాకు వస్తే నేను ఇవ్వకుండా ఉండడం ఎంత మాత్రం కూడా రైట్ కాదు అని. దేవునికి స్తోత్రాలు. విధేయతతో వెళ్ళాడు, పోషించబడ్డాడు. తర్వాత దేవుడు కనబడాడు, బాబు ఇక్కడ పని అయిపోయింది. అది ఎండగొట్టడానికి గల కారణం ఏంటంటే సారెపత్రులో ఒక విధవరాలు ఉంది. ఆమె చాలా మంచిదనటానికి ఆమె చేసిన పనే మనకు అర్థమవుతుంది. కాబట్టి మంచోళ్ళని యథార్థవంతో దేవుడు పోషిస్తాడు, ఇచ్చేవాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. చూడండి ఇక్కడ జరిగిన విషయం ఏంటో. సారేపతి విధవరాలికి వెళ్ళాడు. ఆ సిదోను పట్టణస్థ సంబంధమైన సారేపతి ఊరికి పోయి అచ్చట ఉండమని చెప్పాడు. నిన్ను పోషించడానికి అచ్చటనున్న ఒక విధవరాలికి ఏం చేశాడు దేవుడు? నిన్ను పోషించటానికి అక్కడ ఒక విధవరాలికి నేను చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఆమెకు చెప్పాను, ఆమె వినే మనిషి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమె చేసే మనిషి. నాకు లోబడే మనిషి దగ్గరికి నువ్వు లోబడే వ్యక్తిని నేను పంపిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సరే అని చెప్పి వెళ్ళాడు. అంతటా లేచి సారెపతుకు పోయి పట్టణ గవని యొద్దకు రాగానే ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకులు అక్కడ ఏమడుగుతున్నాడు? నీళ్లు ఎంత విలువైనవి? నీళ్ళు ఎంత విలువైనవి తెలుసా? చాలా విలువైనవి. వర్షం లేదు, వాగు ఎండిపోయింది, 3.5 సంవత్సరాలు ఒక్క చుక్క లేదు. అంటే ఉన్న నీళ్లు చాలా బంగారంగా, అది వజ్రాల కన్నా చాలా విలువైంది. దైవ సేవకుడు చేయమడుగుతున్నాడు, ఆ విలువైన మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు ఏది అడిగినా విలువదే అడుగుతాడు, కానీ నీ పిచ్చి అడగడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవడైతే మాట వినడో, ఎవడైతే తాగుబోతుకుంటాడో, ఎవడైతే కుంటోడో గుడ్డోడు ఉంటాడో, అయ్యా వీడిని బాగు చెయ్యి, వీడిని నేను నీకు ఇస్తా. దేవునికి స్తోత్రాలు. మంచోళ్ళందరేమో ఉద్యోగాలు చేసుకోవాలి, పుచ్చిపోయినవి, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, కాళ్ళు పనిచేయనోళ్ళు, లేకపోతే మాట విన్నోళ్ళు, గాలిగా తిరిగినోళ్ళు, అయ్యగారు బాగా ప్రార్థించండి, వాడికి సేవకి ఇస్తా. దేవునికి స్తోత్రాలు. నీది అక్కర్లేదు. ఆదివారం రాగానే ప్రభు సందులో విత్తేటప్పుడు ఆ చిన్న పిల్లోడుకున్న జ్ఞానం లేదు చాలామందికి. చిన్న పిల్లోడు దగ్గరికి వెళ్ళి ఆంధ్రే అడిగాడు, ఏసై కంట ఇదన్నా కావాలంట అనగానే పిల్లోడు ఎంత జ్ఞానవంతుడంటే ఏమన్నాడు? మొత్తం ఇచ్చాడా, కొంచెం ఇచ్చాడా? 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి ఇచ్చాడు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చాలా మంది జ్ఞానం తక్కువగా బ్రతుకుతున్నారు. అద్భుతం కావాలని ఆశ ఉంది, ఆశ్చర్యకార్యం చూడాలని ఆశ ఉంది, ఆర్థికంగా విడుదల చూడాలని ఆశ ఉంది, రోగపరంగా విడుదల చూడాలని ఆశ ఉంది. కానీ వారి జీవితంలో దేవుని చేతిలో పెట్టే మనసు లేదు. ఇక్కడికి వచ్చి దైవ సేవకుడు అడిగాడు, ఏమనమ్మా నీళ్లు తీసుకురమ్మన్నాడు. అడగ్గానే ఆమె ఏం చేసి త్రాగుటకు నీళ్లు తెమ్మనగానే, మహాతల్లి నా దండమయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, ఏదో కర్రలు ఏరుకోవడానికి వస్తే నాకు కనపడగానే శ్రేష్టమైన అడుగుతున్నావు, నీళ్లు ఎంత విలువైనవి, ఆ నీళ్లు నీకు ఇవ్వలేను, నా వల్ల కాదు, నాకు నా పిల్లోడికే సరిపోద్ది అని అనొచ్చు. కానీ ఆమె ఏం చేసిందో తేవడానికి వెళ్ళింది. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను చేతిలో తీసుకొని రమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం నీళ్ళు అడిగాడు, ఏమడుగుతున్నాడు? అది కూడా ఎంత విలువైంది అంటారు చెప్పండి. నిజంగా ఆమె స్టోరీ చూస్తే ఆ రొట్టె ముక్క చాలా విలువైంది. తర్వాత కథ చెప్పిందాం. ఆయన నీళ్ళు అడిగాడు, తర్వాత ఏమడిగాడు? రొట్టె ముక్కను అడిగాడు. అప్పుడు అందుకు నోరు తెరిచింది. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నేను అబద్ధం చెప్పట్లా, సత్యం చెప్తున్నాను, నా దగ్గర తొట్టెలో పట్టెడు పిండే, బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి, కర్రలు ఎందుకు ఏరుకుంటున్నానంటే ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని అని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత రియల్గా చెప్పింది, యథార్థంగా. అయ్యా మా దగ్గర లేదు, ఇంత చిన్నది కూడా. ఉన్న తొట్టెలో పిండి, ఆ బుడ్డిలో ఉన్న నూనె, లాస్ట్ మీలు అంటే లాస్ట్ భోజనం. ఇది తిన్న తర్వాత మాకేమైంది? భోజనం ఇంకా
లేదు. ఇది తినిన తర్వాత మేము ఇంకా మా దృష్టి ఏముంది తెలుసా, ఇంక చచ్చిపోవడమే మేము. ఎందుకంటే ఎవరి దగ్గర తిండి లేదు, భయంకరమైన కరువు ఉంది. ఈ కరువులో ఇంకా ఇదే లాస్ట్ మీలు, ఇదే చాలా విలువైంది, ఇదే చాలా ప్రెషస్, ఇది ఎంతో బంగారం, ఇదే మాకు లాస్ట్ ఇంక తినేది. ఎంతో జాగ్రత్తగా ఉండి ఈ పుల్లలు ఏరుకుంటా ఉన్నాను. ఎందుకో తెలుసా, నా పిల్లోడికి అది పెట్టుకుని ఇంక తర్వాత మాకు ఫుడ్ లేదు అని చెప్పింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఏమన్నాడో తెలుసా, ఫస్ట్ మాట భయపడొద్దు. ప్రభు కూడా అదే చెప్తున్నాడు, భయపడొద్దు. పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే నువ్వు ఎలా అనుకుంటున్నావు అలాగే చెయ్యి. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్మని, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పము చేసుకోను. చూడండి, ఎంత స్టోరీ చెప్పిన దైవసాగుడు ఏమన్నాడు ఆయన, సరేలే బాబు చెప్పింది రైటే, నేను నమ్ముతున్నాను, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, ఆ విలువైన అమూల్యమైన ఆ భోజనములో నుంచే చిన్నది చేసి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనమైతే ఎల్లయ్య బాబు, మాకున్నది ఒక భోజనమే, నాకున్నది 1000 రూపాయలే, ఇది ఆడికి కట్టాలి, ఇది నీకు ఇస్తే నాకెక్కడొచ్చుద్ది, నేను ప్రభువుకి కూడా ఇవ్వను, నేను కట్టుకుంటాను అని చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, తప్పించుకు తిరుగుతూ దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. చూడండి, భూమి మీద చెప్తున్నాడు 14 భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టెలో నూనె అయిపోదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ నెలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడని? ఎంతమంది నమ్ముతాడు? అదే ఏలియా ఆత్మ కలిగి దేవుని దాసుడిగా, దేవుని రాయబారిగా చెప్తున్నాను. ప్రభు సన్నిధిలో ప్రభు మాటకి విధేయత నువ్వు చూపిస్తే కాకులు పోషించినట్లుగా, విధవరాలు తొట్టిలో పిండి అవ్వకుండా దేవుడు కాచి కాపాడినట్లుగా నీ పట్ల కూడా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టెలో నూనె అయిపోదని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున, అందరూ చెప్పండి, మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారియును అనేక దినములు ఆమె ఏం చెప్పింది? ఒక్కరోజే అంది. ఇప్పుడు ఏంటి అనేక దినాలు వచ్చినాయి? ఎలా వచ్చినాయి? ఆమె ఏం చెప్పింది? లాస్ట్ మీలు 1 డే, మా జీవితం ఒకరోజే, తర్వాత ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏమైంది? ఎప్పుడు దేవుని మాట విన్నప్పుడు, దైవ సేవకుడు మాట విన్నప్పుడు, ఏలియా మాట వింది. ఈరోజు చాలా మంది వారి జీవితంలో ఆర్థిక పరమైన అభివృద్ధి చూడకుండా, రోగాల పరంగా అభివృద్ధి చూడకుండా, విడుదల పొందకుండా చూడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అద్భుతం చేయగలని నమ్ముతున్నారు, కానీ వాళ్ళల్లో విధేయత లేదు. దేవునికి స్తోత్రాలు. నమ్మకానికి తగిన విధేయత వాళ్ళలో లేదు. దేవుడి కన్నా వాళ్ళు ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారు. వాళ్ళకి ధనమే దేవుడు. ఒకరోజు ప్రభు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. బోధకుడా, నిత్య రాజ్యానికి వెళ్తే ఏం చేయాలన్నాడు. నేను ఉపవాసం ఉంటాను, దశంభాగం అన్నీ చేస్తున్నాను అని చెప్పగానే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో నీకున్న ఆస్తిని అమ్మేసి పేదలకు పంచేమనగానే ముఖం మార్చుకుని జీవం గల దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య రాజ్యం అన్నా వదులుకున్నాడు, కానీ ధనాన్ని వదిలి. నీ ధనం ఎక్కడుందో నీ మనసు కూడా, నీ ధనం ప్రభువు మీద దగ్గర ఉంటే ప్రభు మనసు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమేం చేసిందో తెలుసా? ఆ లాస్ట్ మీల్ కూడా చెప్పిన మాటకు లోబడింది. సరే ఇంక చెప్తున్నాడు, వింటాను నేనని చెప్పి మొదటి అప్పం తెచ్చిందంట. తెస్తే ఆమె తంది, దైవ సేవకులు తిన్నారు, చుట్టాలందరూ తిన్నారు. అనేక దినాలు భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు. విధేయతుంటే తక్కువ కారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విధేయతుంటే ఈమె చూపించిందా లేదా? విధేయత చూపించిందా లేదా? మనం తక్కువైపోవడం కారణం ఏంటంటే మనలో విధేయత లేదు. మనం దేవుడిని నమ్మం, దేవుడి మాట నమ్మం. అసలు మనం ఎవరు నమ్ముతాం తెలుసా? కనపడేదడం. కానీ మన స్టైల్ ఏంటో తెలుసా? వెలుచూపుని బట్టి నడిచేవాళ్ళం కాదు. దేని ద్వారా నడుస్తాం? మనం దేవుని ద్వారా నడుస్తాం.
దేంతో నడుస్తాం? ఒంట్లో భయంకరమైన బలహీనత, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి, అన్ని నొప్పి ఎన్నున్నా సరే నేను ఆరోగ్యవంతురాలని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంట్లో ఒక్క రూపాయి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి లేదు, నేను ధనవంతుడినే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు నా గిన్నె నిండి ఏమవుతుందంట? ఎంతమంది గిన్నె నిండి పొరులుతుంది చెప్పండి? పొరుగుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా గిన్నె నిండి నీ కోసం కాదు, పక్క వాళ్ళ కోసం. నీ దీవెన పక్క వాళ్ళు ఆశీర్వదించబడాలి, నీ దీవెన అనేకులు చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సారెపతి విధవరాలు దీవెన, ఆశీర్వాదం, ఆమె విధేయత చుట్టాలందరూ చూచారు. అక్కడ రాస్తుంది 15వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని ఆమెతో, అంతటా ఆమె ఏలియాకు చెప్పిన మాట చొప్పున చేయగా అతడు, అందరు చెప్పండి, అతడు, ఆమెయు, ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. ఆమన్నది ఒకటే, కానీ విధేయత ఏం చేసిందో తెలుసా? తొట్టులో పిండి అవ్వకుండా చేసింది, బుట్టులో నూనె అవ్వకుండా చేసింది. ఊర్లో పొయ్యిలన్నీ ఆగిపోయినాయి, ఏం పొయ్యి మాత్రం ఏమైందో తెలుసా? వెలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు. అది నా స్టైల్ అని చెప్పండి, పక్కన అది నా స్టైల్ అని చెప్పండి. పెట్టే గుణం, అంతేగాని కొంతమంది అడుక్కుని ఎప్పుడు చెయ్యి ఎట్లాగే ఉంటుంది. ఇలా ఉన్నంతకాలం నువ్వు పైకి రావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇలా రావాలా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీఆర్ కింగ్స్, రాజులు మనం, రాణులు మనం. ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు మనం చేశాడు. ప్రభు చేస్తాడు. నువ్వు ఆయన చెప్పింది చెయ్యి. నువ్వు ఆయన చెప్పింది చేయకపోతే అంతే. నువ్వు ఆయన చెప్పింది చేయకుండా నువ్వు బ్రతికితే నీ జీవితం అలాగే ఉంటుంది, వ్యర్థంగా. ఆకాశవాడు ఇంకా బైబిల్లో చెప్తే ఆ మాట అంటే బాధపడతారేమో. దేవుని సన్నిధిలో దశంభాగం దొంగలు అని రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో దశమనేది ఫస్ట్ మెట్టు. రెండవది ఆర్థికపరమైన విడుదల కలగాలి అంటే దేవుని సన్నిధిలో విత్తితేనే ఆర్థికపరమైన విడుదల, లేకపోతే కలగదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పరిస్థితి మారటానికి ఏం చేసింది? ఒకవేళ చేయకపోతామా అనేక దినాలు ఉండేదా? వాక్యం నమ్ముతున్నారా? నా మాటలు నమ్ముతున్నారా? వాక్యమే కదా ఇక్కడ జరిగిందా లేదా? మరి ఎందుకు నమ్మట్లేదు మీరు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుడు ఉన్నాడని, తన్ను వెతుకువారికి ఫలము దయచేయుడు వాడని నమ్మవలెను కదా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము. నమ్మకం లేనివాడు ప్రభువుని నమ్మేవాడు కాదు. ఊరికి పైకి షో చేస్తున్నాడు. నమ్మకం నువ్వు నిలబడాలి అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పేతురు నన్ను నడవమనగానే నీళ్ల మీద అడుగుపెట్టి నడిచేశాడు అంతే, అనుమానం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎంత ఎక్కువగా నువ్వు నమ్ముతావో అంత ఎక్కువగా దేవుని కార్యాల్లో చూస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన అనారోగ్యం వచ్చింది, ఎవ్వరెన్ని చెప్పినా ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, నేను ఆరోగ్యవంతుడు. బలహీనుడు ఏమని చెప్పాలి? బలవంతుడు చెప్పాలి. దరిద్రుడు ఏమని చెప్పాలి? ధనవంతుడు అని చెప్పాలి. బలహీనుడు అనారోగ్యవంతుడు ఏమని చెప్పాలి? ఆరోగ్యమే చెప్పాలి. రోగం పలకటానికి వీల్లేదు, రోగానికి పేరుంది. అంతకు మించిన పేరు యేసయ్య పేరు నీ నోట్లో ఉంది, కాబట్టి నువ్వు యేసయ్యనే పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్పిందే చెయ్యాలి. చేసిందా చేయలేదా? సారెపతి విధవ తొట్టిలో పిండంట అవ్వలేదు, బుడ్డిలో నూనె ఎన్ని సంవత్సరాలు? అసలు ఎలా వచ్చిందో పిండి తెలియదు, బుడ్డిలో నూనె ఎలా వచ్చిందో తెలియదు. ప్రభు ఏదైనా చేయగలడు. అందుకే ఇందాక చదివాం, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఇది ఎవరు చేశారు? సారెపతి దగ్గర ఊర్లో విధవరాలకి ఎవరు చేశారు? ఏలియా చేశాడు, దేవుడు చేశాడా? ఏలియా మాటను దేవుడు, ఆయన పలికిన మాట నెరవేర్చాడు. తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.